ఊరడించు మాటలు. సహోదరుడు భక్తసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమా 10:17. కల్దీయుల ఊరను పట్టణంలో అబ్రహాము ఆస్తిపరుడును బహుభాగ్యవంతుడునై ఉండెను. దేవుడు అతనిని ఆ పట్టణమును విడిచి తాను చూపించు దేశమునకు వెళ్ళమని చెప్పినప్పుడు అతడు వెంటనే లోబడెను. అనేక మంది ఎక్కడికి వెళ్ళుచున్నావని అతనిని అడిగి ఉండవచ్చును. అతడు నాకు తెలియదు అని చెప్పి ఉండవచ్చును. ఆ పట్టణంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు అబ్రహాము ఒక్కడే. అతడు హేళనలను కూడా ఎదుర్కొనెను. దేవుడు అతనిని ఎక్కడకు నడిపించుచున్నాడో తెలియనప్పటికీ ఆయనకు లోబడి ఆ పట్టణమును విడిచిపెట్టెను. అటు తర్వాత అతని విశ్వాసము విధేయతను బట్టి ఆయన పునాదులు గల ఆ పట్టణం యొక్క దర్శనమును అతనికి అనుగ్రహించెను. అతడు విశ్వాసములో బలమైన వాడయ్యను. హెబ్రీ 11:8-9. అబ్రహాము విస్తారమైన బంగారమును వెండిని కలిగి ఉండెను గనుక స్వాభావికముగా ఒక ఇల్లు కట్టుకొనవలనని అనుకుని ఉండవచ్చును. కానీ అతని జీవితమంతటిలో ఇల్లు కట్టుకొనుటకు కానీ స్థలము కొనుటకు కానీ దేవుడు అతనిని అనుమతించలేదు. యాత్రికునిగాను పరదేశిగాను గుడారములలో జీవించవలసి వచ్చెను. సజీవమైన బలమైన చురుకైన విశ్వాసము ద్వారా దేనిలో మనము భాగస్థులై ఉండబోచున్నామో ఆ పరలోక పట్టణ మహిమ మనకు చూపించబడును. అదేవిధంగా దేవుడు శారాను ఎంతో కాలము గుడ్రాలుగా ఉంచెను. మన అవసరములను బట్టి దేవుని పునరుద్ధాన శక్తిని కోరుకున్నప్పుడు అది మనకెంతో వాస్తవమైనదిగా ఉండును. హెబ్రీలకు రాసిన పత్రిక 11:18. దేవుడు అబ్రహామునకు బలమైన విశ్వాసమును అనుగ్రహించుటకు ఒక్కడై ఉన్న తన కుమారుని దహన బలిగా అర్పించుమని చెప్పెను. అతడు దేవుని అనుమానించలేదు. అతడు తన కుమారుని సంహరించినప్పటికీ దేవుడు మృతులలో నుండి తన కుమారుని లేపగల సమర్థుడు అని అబ్రహాము విశ్వసించెను. అట్టి విశ్వాసముతో తన కుమారుని బంధించి సంహరించుటకు తన కత్తిని ఎత్తెను. అయితే తన భార్యకు అంతటి విశ్వాసము లేదని అతనికి తెలియను గనుక తన భార్య శారాకు చెప్పకుండగానే తన కుమారుని బలిగా అర్పించుటకు వెళ్ళెను. ఆదికాండము 22:3. తెల్లవారినప్పుడు అతడు తన పనివారిని కుమారుడగు ఇస్సాకును గాడిదను తీసుకుని వెళ్ళెను. ఒకవేళ శారాకు చెప్పిన ఎడల ఇస్సాకును బలిగా అర్పించనివ్వదని అతనికి తెలియను. ఆమె ఒక్కడై ఉన్న మన కుమారుని ఎట్లు అర్పించదము, దేవుడు అటువంటి పని ఎప్పుడునూ చెప్పడు అని అనును. అనేక మార్లు ఇలాగుననే మనము కూడా ప్రశ్నించదుము. విశ్వాసము గలవాడుగా కొంచెము కూడా అనుమానం లేకుండా అబ్రహాము తెల్లవారుచుండగానే లేచి తన పనివారిని కుమారుని తీసుకొని వెళ్ళి దేవుని ఎడల తన నమ్మకత్వమును రుజువుపరచెను. ఈ విధంగా అతని విశ్వాసము బలపడెను. దేవుడు పొదలో తగులుకొని ఉన్న పొట్టేలును చూపించుట ద్వారా ఆయన కూడా అలాగున బంధింపబడి ఉన్నానని అబ్రహామునకు చూపించుచున్నాడు. కనుక మన రక్షణను పరిపూర్ణముగా అనుభవించవలననిన మనకు బలమైన విశ్వాసం అవసరం. ఆ విశ్వాసము ద్వారా నిత్యమైన పరలోక పట్టణంలో మన భాగము మనకు వాస్తవమైనదగును. అబ్రహాము, మోషే, దావీదుకు గల విశ్వాసమును మనకు కూడా ఇచ్చును గనుక ఏ శ్రమ పరీక్ష అయినను మనము దేవునికి కృతజ్ఞత చెల్లించవలెను. ఇది జీవితాంతము ఉండు అనుభవం. అట్టి విశ్వాసము కొరకు మనము అనేక బాధాకరమైన పరిస్థితులు అనుభవముల ద్వారా వెళ్ళవలసి ఉన్నది.